లోకంలో బాగా వ్యాపించిన అభిప్రాయం ఏదో ద్రౌపది ఇంకా 5గురు చాలక కర్ణుడిని వాంఛించిందని ఇప్పటికి కూడా ఉంది చాలామందికి అభిప్రాయం. దుర్మార్గం అది నిజంగా. దానికి కారణం ఏమిటంటే కృష్ణుడు వెళ్ళాడు, అక్కడ ఏదో అడిగాడు, నిన్ను ద్రౌపది పెళ్లి చేసుకుంటుందని అన్నాడు. కృష్ణుడు వెళ్ళాడు అడిగాడు అని ఎవరు రాశారు? తిరుపతి వెంకట కవులు రాశారు. ఏసేది వన్నీలోన జనించను జన్మనొచ్చు వేళ మున్నేసేది పెండ్లి వేళ రూపులెల్ల పరాజితులైరి క్రీడిచే అని పద్యం రాశారు. తిరుపతి వెంకట కవుల మాటనే ఆధారంగా తీసుకుంటే అలాగా అది మూల భారతంలో ఉందో లేదో చూడాలి కదా. వాళ్ళ నాటకీకరణ కోసం కొన్ని రాసి ఉండొచ్చు. చిత్రం ఏమిటంటే తిక్కన గారి భారతంలో కూడా పంచాల రాజపుత్రయు అంచితముగ నిన్ను వందు నార్వు రివరసన్ అని తిక్కన గారు రాశాడు. తిక్కన గారు కూడా రాశారు కదా, మీరు ఒప్పుకోవాలి కదా. అంటే మూల భారతంలోకి వెళితే విచిత్రంగా ఉంది. ఇక్కడ రాజన్యా రాజకన్యాశ్చ ఆనయంత్యభిషేచనం షష్ఠే కాలే చత్వాం దృష్ట్వా ద్రౌపద్యనుగమిష్యతి అనుంది. షష్ఠే కాలే చత్వాం అనుంది. అక్కడ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పట్టుకుని వెర్రి వాళ్ళారా ఓసారి చూడండి అయా విషయం. షష్ఠే కాలే చత్వాం అనంటే త్వాం అంటే నిన్ను అని కదా. నిన్ను ద్రౌపది అనుసరిస్తుంది అంటే పెళ్లి చేసుకుందనే అర్థం మీరు ఎలా చెబుతారయ్యా? వాంఛించిందనే అర్థం ఎలా చెబుతారయ్యా? నీతో కలుస్తుందనే అర్థం ఎలా చెబుతారయ్యా? పైగా షష్ఠే అనగానే కొంతమంది 6వ వాడిగా అని అర్థం చెప్పారు. షష్ఠే అనేదానికి కాలే అనేదానికి విశేషణం అయ్యా షష్ఠే అనేది. షష్ఠే కాలే పగటి కాలాన్ని 6 భాగాలుగా చేశారు. ఉదయం 8 గంటల 9 గంటల వరకు ప్రాతకాలం, 12 గంటల వరకు సంగవ కాలం, 12 నుంచి 2 వరకు మధ్యాహ్న కాలం, 2 నుంచి 4 వరకు అపరాహ్న కాలం, 4 నుంచి 6 వరకు సాయాహ్న కాలం, 6 నుంచి 7 వరకు నిశాముఖం. సరిగ్గా పట్టాభిషేకం 6 నుంచి 7 వరకు జరుగుతుందయ్యా. రామ పట్టాభిషేకానికి కూడా పెట్టిన ముహూర్తం అదేనయ్యా, మీరు కావాలంటే చూసుకోండి. ఆ పట్టాభిషేక సమయంలో షష్ఠే కాళే చత్వాం, అటువంటి పట్టాభిషేక సమయంలో రాజకన్యలతో పాటుగా పౌరులతో పాటుగా నిన్ను స్వయంవరంలో వ్యతిరేకించినటువంటి ద్వేషించినటువంటి ద్రౌపదీదేవి కూడా నిన్ను అంగీకరించి వెనకాల ఊరేగింపులో పాల్గొంటుంది అనే దీని అర్థం తప్పితే నిన్ను కోరుకుంటుందని అర్థం ఎక్కడుంది అని మల్లాదివారు తమ పాండిత్యంతో బ్రహ్మాండంగా స్థాపన చేశారు. మేమందరము బతికము సుఖమైన సమాధానం దొరికింది. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అండి నిజంగా సంస్కృతిని ప్రేమించే విధంగా చెబుతున్నాను నేను. ఏవో లాగి పవిత్రమైన పాత్రల్ని పాడు చేస్తే మనకు కలిసి వచ్చేది ఏమిటి? పిల్లలు చెడిపోరా? పిల్లలకు ఆదర్శంగా ఎవరిని చూపిస్తారు మీరు? సీతలో, రాముల్లో, పాండవుల్లో, ద్రౌపదిలో, ధర్మరాజులో, హరిశ్చంద్రుల్లో, చంద్రమతిలో అందరిలోనూ లోపాలే చూపిస్తే ఏదో ఒక చిన్న విషయాలు పట్టుకొని పెద్దగా దాన్ని పీకి పాకం చేసేసి పిల్లలకు ఆదర్శం ఎవరు? అందుకని ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు నిజంగానే శాస్త్ర పాండిత్యాన్ని ఉపయోగించి వాదించి తార్కికంగా పెద్దవాళ్ల గౌరవాన్ని, పతివ్రతల గౌరవాన్ని, మహర్షుల గౌరవాన్ని, మహారాజుల గౌరవాన్ని, ఆనాటి బ్రాహ్మణోత్తముల గౌరవాన్ని, ఋషుల గౌరవాన్ని నిలబెట్టగలిగితే వారే నిజమైన దేశభక్తులు. గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల, గొంతెమ్మ కోరికలు కూడా చక్కని జాతి. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేమంట. ఉద్యోగులకి, ప్రభుత్వానికి రకరకాలుగా వచ్చిన సమస్యల్లో కార్మికులకి, యాజమాన్యానికి వచ్చినప్పుడు ఈ మాట తరచుగా వాడతారు. ఈ గొంతెమ్మ కోరికలన్నీ ఎవరు తీరుస్తారండి? ఏమిటి గొంతెమ్మ కోరిక? గొంతెమ్మ వికృతి, కుంతి ప్రకృతి. కుంతీదేవి కోరికల్లో అంత పిచ్చి కోరికలు ఏమున్నాయండి? అసలు ఆవిడకి ఏం కోరికలు ఉన్నాయి? నిజానికి కుంతీదేవి ఎంత గొప్ప పాత్ర అంటే శ్రీకృష్ణుడు వచ్చి అత్త శ్రీకృష్ణ యదుభూషణ అని నన్ను ప్రార్థిస్తున్నావు, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని అత్యంతమైన భక్తితో కుంతీదేవి ప్రార్థిస్తుంటే శ్రీకృష్ణుడు వచ్చాడు. చూడ్డానికి వచ్చినట్టుగానే వచ్చాడు. వచ్చేత్త రోజు ఇలా ప్రార్థన చేస్తున్నావు, నేను మేనల్లుండని అనుకోవట్లేదు, దేవుణ్ణి అనుకుంటున్నావు. దేవుడైతే మరి కోరికలు తీర్చాలి కదా, అందుకని నీకేం కోరిక ఉందో చెప్పమానట్ల. విపదస్సంతు నశ్యశ్వతు తత్ర తత్ర జనార్దన అందండి. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. నిజంగా నా కోరిక తీర్చాలి నువ్వు అనుకుంటే దేవుడువేనా మేనలుడువేనా, మేనలుడి రూపంలో ఉన్న దేవుడువేనా, దేవుడి రూపంలో ఉన్న మేనలుడువేనా, ఎలాగైనా మంచిదేనయ్యా. మాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేలా చూడు, ఎప్పుడూ సుఖాల్లోనే మేము ఉండకుండా చూడమంది. ఇదేం ఆశ్చర్యం. ఎందుకత్తా ఇలా అడుగుతున్నావంటే ఆపదలు ఉంటేనే భగవంతుడిని గుర్తుపెట్టుకుంటారయ్యా మనుషులు, సంపదల్లో ఉంటే గుర్తుపెట్టుకోరు, గర్విస్తారు.
ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు. ఆపదలు వచ్చేసరికి మాత్రం ఆపద మొక్కలవాడా, ఏడుకొండలవాడా, వెంకటరమణ అంటారు వెంటనేను. అందుకని మాకు ఆ ప్రార్థన ముఖ్యమయ్యా, ఆపదలు సంపదలు ముఖ్యం కాదు. భగవంతుడిని ప్రార్థించేందుకు అవకాశం ఇచ్చేటువంటి ఆపద సంపదతో సమానం కదా. భగవత్ ప్రార్థనకి దూరం చేసేటువంటి సంపద ఆపదతో సమానం కదా అని కోరింది కుంతీదేవి. అటువంటి కుంతీదేవి పేరు మీద గొంతెమ్మ కోరికలు ఏమిటండి? ఏం చేసింది ఆవిడ? ఎక్కడొచ్చిందంటే ఆవిడగా మమకారంలో తేడా, మమకారం వల్ల తేడా. కర్ణుడి పక్షానికి వచ్చేస్తే బాగుండు, పాండవులు యుద్ధంలో గెలిస్తే బాగుండు, ఇదే గొంతెమ్మ కోరిక. కర్ణుడు ఈ పక్షానికి వస్తే యుద్ధం జరగదు. కర్ణుడు లేకుండా పాండవులు గెలవాలంటే కష్టమే. మరి దాని పద్ధతులు దానికి ఉన్నాయి. అంచేత కర్ణుడు రావడం అనేది గొంతెమ్మ కోరిన కోరికే. ఎలాగో వల్ల కర్ణుడు రావాలి. అందుకే చివరికి నేను ప్రయత్నించాను అత్త, నా వల్ల కాలేదు, ఆయన దేనికి లొంగలేదు. ఏదో రకంగా కర్ణుడు లాక్కొచ్చేస్తే శాంతి జరుగుతుంది కదా, యుద్ధమే జరగదు. అసలు పాండవులు గెలవడం ఏమిటి, యుద్ధమే జరగదు. నాకు తెలుసు దుర్యోధనుడి నమ్మకాలన్నీ ఆయన మీద ఉన్నాయి. అందుకని ఇక వీలు కాదు. అందుకే ఏవో ప్రలోభాలు పెట్టాను, అవన్నీ అతను ఒప్పుకోవడం నాకు తెలుసు. కానీ పెట్టాను, ఏదో నా ప్రయత్నం నేను చేద్దామని. కానీ కుదరలేదు. నువ్వే వెళ్ళు అడుగు అంటాడు. ఆవిడ అడిగినా రాడు. అలా కర్ణుడిని రావాలనుకోవడం, యుద్ధంలో ఆ కర్ణుడు రాకున్నా రాకపోయినా పాండవులు గెలవాలనుకోవడం, కర్ణుడు వచ్చి గెలిపించాలనుకోవడం, ఇది తీరని కోరిక. ఈ తీరని కోరికలనే గొంతెమ్మ కోరికలు అంటారు. అలాంటి తీరని కోరికల జోలికి మనం వెళ్లకుండా ఉంటే కోటికి పడగెత్తగలిగేటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఉండి కూడా దరిద్రం అనుభవించవలసిన స్థితి రాదు.